ఇక్కడున్నా మాకేం ఒరుగుతుందని పక్క రాష్ట్రంలో కలిపేయండి అంటూ బాంబు పేల్చారు ఎమ్మెల్యే. తమ ప్రాంతాన్ని మహారాష్ట్రలో కలపాలని ఆ ప్రాంత ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సరికొత్త రాజకీయాలకు తెరలేపాయా? ఎమ్మెల్యే మాటలను ఖండిస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయా? డిబేట్ కి రెడీ అంటున్న ఆ ఎమ్మెల్యే సవాల్ని కేటీఆర్ స్వీకరిస్తారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఈ మాటల యుద్ధం వెనుక అసలు లోగుట్టేంటి? ఈ రాష్ట్రంలో మాకు న్యాయం జరగలేదు, పక్క రాష్ట్రంలో కలిపేయండి, ప్రశాంతంగా ఉంటామంటూ ఏకంగా ఓ ఎమ్మెల్యే గట్టిగా గొంతెత్తారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత తమ ప్రాంతం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా తమ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదనేది ఆ ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా వెళ్లబోసుకున్న ఆవేదన. తమ ప్రాంతాన్ని మహారాష్ట్రలో కలిపేస్తేనే అభివృద్ధి చెందుతుందని సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిర్పూర్ నియోజకవర్గ కార్యకర్తలు ముఖ్య నేతలతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో కేటీఆర్ ఎమ్మెల్యే పాల్వాయిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందల మంది అమరులైతే బీజేపీ పార్టీ ఎమ్మెల్యే తమ నియోజకవర్గాన్ని మహారాష్ట్రలో కలపమని డిమాండ్ చేయడాన్ని తప్పుబట్టారు కేటీఆర్. దీన్ని బట్టే ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుస్తోందని దుయ్యబట్టారు. చదువుకున్న వ్యక్తి, డాక్టర్ హోదాలో ఉన్నవాడు, గింత గొప్పోళ్ల చేతిలో కాగజ్ నగర్ నలిగిపోతోందని హరీష్ పై ఘాటుగా స్పందించారు కేటీఆర్. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ అటాక్ చేశారు పాల్వాయి హరీష్ బాబు. తాను అసెంబ్లీలో మాట్లాడే సమయంలో కేటీఆర్, కేసీఆర్ సభలో కూడా లేరన్నారు. ఫామ్ హౌస్ కి పరిమితమైన వారు తాను ఏ సందర్భంలో మాట్లాడానో తెలియకుండా స్పందించడం సబబు కాదన్నారు బీజేపీ ఎమ్మెల్యే. ప్రాణహిత దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేసి తూర్పు ఆదిలాబాద్ ప్రాంతానికి సాగునీరు అందిస్తామని చెప్పిన గత ప్రభుత్వాలు ఒక్క ఎకరాకు కూడా నీళ్లిచ్చిన దాఖలాలు లేవన్నారు హరీష్ బాబు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రాంతం అభివృద్ధికి నోచుకున్న దాఖలాలు లేవని పాల్వాయి ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా తమ ప్రాంత అభివృద్ధిపై ఫోకస్ పెట్టినందుకే అసెంబ్లీలో తాను ఈ మాట మాట్లాడాల్సి వచ్చిందంటున్నారు. అభివృద్ధి జరగలేదనే ఆవేదనతోని ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని చంపుకుని మహారాష్ట్రలో కలపాలని మాట్లాడానని అటాక్ చేశారు. మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కారు ఉండడంతో అక్కడ అభివృద్ధి ఉంది కాబట్టి తమ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ సహకరించకపోతే కనీసం మహారాష్ట్రలో కలిపిన అభివృద్ధి జరుగుతుందని తాను వ్యాఖ్యానించానని సిర్పూర్ ఎమ్మెల్యే అంటున్నారు. అభివృద్ధిపై సిర్పూరు ఇలాకాలో తనతో పాటు డిబేట్లో కూర్చోవడానికి సిద్ధమా అంటూ కేటీఆర్కు సవాల్ విసిరారు బీజేపీ ఎమ్మెల్యే హరీష్. సిర్పూర్ ప్రాంత అభివృద్ధికి తాము చేస్తున్న పోరాటంలో కలిసి వస్తే స్వాగతిస్తామని హరీష్ అనడం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నిధులు సాధించలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ నేతలంటుంటే గడిచిన 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఎందుకు చేయలేదని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు నేతల మధ్య రాజుకున్న ఈ మాటల యుద్ధం ఇలానే కంటిన్యూ అవుతుందా? హరీష్ విసిరిన సవాల్ని కేటీఆర్ స్వీకరిస్తారా లేదంటే సైలెంట్ అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది.